ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులు, దళిత పాస్టర్ల మీద, క్రైస్తవ పాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉంది. ఈరోజు భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినవ్ దర్శన్ యొక్క ఆయన మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వ్యవస్థలో లోపాలని ప్రశ్నిస్తే వారిపై దాడులు చేసేటటువంటి సంస్కృతి ఎక్కువైపోయింది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అభినయ్ దర్శన్ పాస్టర్ మీద జరిగినటువంటి దాడులు లాంటి దాడులు పునరావృతం కాకుండా మీరు చర్యలు తీసుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అయినా ఈరోజు మీరు కూటమి నాయకులు మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో, క్రైస్తవ మతం కానీ ముస్లిం మతం కానీ తీసుకుంటే వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పినటువంటి 1950వ అది ఆర్డర్ని ఈరోజు పూర్తిగా దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కూటమి నాయకులారా, మీరే చెప్పారు, తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది అన్ని పార్టీలు సపోర్ట్ చేసి దళిత క్రైస్తవులు ఎస్సీలో కలపాలని. మొట్టమొదట మరి రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆయన దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ మతం మారిన ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులు కానీ మారటం లేదు అని చెప్పి మరి ఈ యొక్క అంశాలని ప్రస్తావించినటువంటిది అసెంబ్లీలో ప్రస్తావించి తీర్మానం చేశారు. ఆ తర్వాత 2019లో తీర్మానం చేశారు, 2023లో తీర్మానం చేశారు. వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందంటే దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలనేది ఇది మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ యొక్క ధ్యేయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మేము పోరాటం చేస్తాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఏం పేర్కొన్నాయి? మత సామరస్యాన్ని గురించి పూర్తిగా పేర్కొన్నటువంటి అంశం, ఫండమెంటల్ రైట్స్ సంబంధించినటువంటి అంశం ఇది. ఫండమెంటల్ రైట్స్ ఏంటి? ఈరోజు మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నాం. మేము ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నాం, లౌకిక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి అంశాల్లో ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 25, 26, 27, 28 స్పష్టంగా పేర్కొంది. 25లో ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ఆచరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ 25లో ఆర్టికల్ 25లో పేర్కొన్నాం. ఇదంతా ఆచరణ సాధ్యంగా అనేటువంటి మాటలు చెప్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఈ రాష్ట్రంలో సంక్షేమ అమలు జరగట్లేదు, ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు, విద్యా వ్యాప్తి జరగట్లేదు. వీటన్నిటి కూడా డప్పాలు కొట్టుకుంటా మీ పత్రికలతోటి కాలం గడుపుతున్నారు తప్ప, మీ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లతో కాలం గడుపుతున్నారు తప్ప వాస్తవాల మీద మీరు నడవట్లేదు, ఆర్థిక స్థితిగతులు మీరు చెప్పట్లేదు. వచ్చే ఆదాయం ఎంత, మీరు పెట్టే ఖర్చు ఎంత, జీతాలకు ఎంత ఇస్తున్నారు? రాజధానిలో 20,000 స్క్వేర్ ఫీట్కి 20,000 పైన ఇచ్చి మీరు కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నారే, ఇది ఈ రాష్ట్రానికి సమంజసమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ ఆర్థిక పరిస్థితి బాగుందా అని అడుగుతున్నాం. అన్ని అప్పులే. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మారుతున్నారని చెప్పి
గగ్గోలు పెట్టి అసెంబ్లీలో వచ్చి ఈ 5 ఏళ్లలో ఆయన చేసింది అప్పు 3,32,000 కోట్లే అని చెప్పారు మీరు. అంతకుముందేమో 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పారు. గోబెల్స్ ప్రచారం చేశారు. అందుకని మేము అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నిస్తాం. మీరు చెప్పేయన్ని తప్పుడు విధానాలు, మీరు చేసేయన్ని కూడా ప్రజా వ్యతిరేక విధానాలే తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెట్టారు. అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గంలో మీరు మీ యొక్క ఎంపీ ఎమ్మెల్యే కొట్టుకోవటం తప్ప ఏ మాత్రం అభివృద్ధి లేదు. కట్టలేరు, అక్కడే ఇక మీరు కట్టలేరు అనేది డిసైడ్ చేసుకున్నారు ప్రజలు. కట్టలేరు ప్రాజెక్టుని. అదేవిధంగా చింతపూడి 2ని దాని గురించి అసలు మాట్లాడే దిక్కు లేదు. రైతుల గురించి పట్టించుకోవట్లేదు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రజలతోటి మాట్లాడతాం. మీకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని మరి యొక్క రక్షించుకోవడం కోసం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ దళిత క్రైస్తవుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, పేద వర్గాల పట్ల కానీ సానుభూతితోటి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మీ ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రజలను ఆలోచించండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు చెప్తే మీకు నొప్పి అవుతుంది. వాస్తవాలు చెప్తే మీకు మరి మీరు దాన్ని గ్రహించుకునేటటువంటి స్థితి లేదు, దాన్ని మార్చుకునేటటువంటి స్థితి లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టుంది మేము ఎన్ని విమర్శలు చేసినా అని చెప్పి దీన్ని చింతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ దళిత క్రైస్తవుల సమస్యని రఘురామకృష్ణరాజుని కంట్రోల్లో పెట్టండి. ఆయన రఘురామకృష్ణరాజు ఒక స్పీకర్ స్థాయిలో ఉండి దళిత క్రైస్తవులు రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. వాటిని ఆపండి. ఇది ఇది కాదు, భారత రాజ్యాంగం ప్రకారం నడవాల్సిందే. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి నువ్వు ఇది లేదు అని చెప్పి నీకు పర్మిషన్ లేదు. నువ్వు గ్రహింపు తీసుకో. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి మీద మత సామరస్యాన్ని చెడగొట్టేటటువంటి అంశాల్లో అతని మీద కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీగా. అందరికీ ఇదంతా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అలజడి సృష్టించేటువంటి పరిస్థితుల్ని మీరు కల్పిస్తూ ఉన్నారు. ఆ అలజడి కోసమే ఇప్పుడు పాస్టర్ అభినయ్ దర్శన్ లాంటి వారి మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పాస్టర్లు తిరిగే పరిస్థితి లేదు. పాస్టర్లు సమావేశాలు పెట్టుకోవడానికి కూడా మీరు చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి మేము అండగా నిలబడతాం. జాగ్రత్త, మేము కూడా ప్రశ్నిస్తాం. ప్రశ్నించి మీరు దానికి తగిన రీతిలో జవాబు చెప్పేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. 25, 26, 27, 28 స్పష్టంగా పేర్కొంది. 25లో ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని ఆచరించవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ 25లో ఆర్టికల్ 25లో పేర్కొన్నాం. 28 వరకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ భారత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతం స్వీకరించినంత మాత్రాన వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ మారటం లేదు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మారటం లేదు. వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఎస్సీలకి రిజర్వేషన్లు వర్తించే రిజర్వేషన్లు, వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళకి హెల్త్కి సంబంధించి కానీ, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కానీ వాళ్ళకు వర్తించట్లేదు. వర్తింపజేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉన్నాం. దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చుకోవాలని చెప్పి మరి మీరు అసెంబ్లీలో ఒకటి చెప్తారు, ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు. మీరేం చెప్తారు? ఇది బయట చెప్పండి. మీ స్పీకర్ ఉన్నాడు, మీ పార్టీకి చెందినటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. మత సామరస్యాన్ని పాడు చేస్తున్నటువంటి అంశం
ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, ఒక డిప్యూటీ స్పీకర్ భారత రాజ్యాంగాన్ని కట్టుబడి మాట్లాడాలి కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడటానికి వీలు లేదు. ఆయన డిసైడ్ చేసే అంశాలు కాదు. ఫండమెంటల్ రైట్స్ లో పేర్కొన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలి కానీ డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో చెల్లదు. డిప్యూటీ స్పీకర్ మీద కూడా లీగల్గా ఫైట్ చేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఏదైతే మత సామరస్యానికి అంతరాయం కల్పిస్తున్నాడో ఆయన్ని ప్రజా కోర్టులో నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది తప్పదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు భారత రాజ్యాంగం. ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన విశిష్టమైనటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఒమ్ము చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. రాజ్యాంగం అమలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఇకపోతే వీళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఏనేమంటున్నాడు, పిల్లల్ని కానండి పైసలు ఇస్తామంటాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు వదిలిపెట్టి సమస్యలన్నీ పక్కదారి పట్టించి పిల్లల్ని కానండి, 3 పిల్లల కంటే 30,000 ఇస్తాం, 4 పిల్లల కంటే 40,000 ఇస్తాం. ఏమండి మరి మీరేమో ఆచరించరు. మీకు ఒక్క కొడుకే, మీకు ఒక్క మనవడే. ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానీ అన్నీ మీరు చెప్తూ ఉంటారు. మరి మీ యొక్క సోషల్ మీడియా వాళ్ళే వెల్లడి చేస్తూ ఉన్నారు ఎంత ఖర్చు అవుతుంది ఒక పిల్లవాడిని చదివించాలంటే, ఒక పెద్ద బిడ్డను చదివించాలంటే ఎంత ఇదవుతుందని చెప్పి. అది వ్యక్తిగతానికి సంబంధించి పిల్లల కంఠం అనేది కరగపోవటం అనేది అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇది ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాదు. ప్రభుత్వం చెప్తా ఉంది పిల్లలు కనమని చెప్తున్నా. మరి వాళ్ళ పోషించేది ఈరోజు ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో మీరు సరిగా నడపలేకపోతా ఉన్నారు. హాస్టల్లో సరైన మెస్బిల్లు లేవు, హాస్టల్లో వసతులు లేవు. ఇంకా పిల్లల్ని కానంటే దళితులకి ఏ విధంగా ఇది, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఇది వర్తిస్తుంది? ఉట్టి మాటలు కట్టి పెట్టు, ఈ గట్టి మీద తల పెట్టబోయే అన్నాడు గురజాడ. మీరు ఏం చెప్తున్నారు? ఉట్టి మాటలే చెప్తున్నారు. సూపర్ 6 అన్నారు, అన్ని ఫెయిల్యూరు. మహిళా తల్లులకి నెలకు 1,500 ఇస్తామన్నారు, నిరుద్యోగులకి నెలకు 3,000 ఇస్తామన్నారు. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో 50 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు, 4,000 ఇస్తామన్నారు. ఇది ఒకటైనా అమలు చేశారా? రైతుకి 20,000 ఇస్తామన్నారు, అమలు చేశారా? ఈరోజు రైతు పెట్టుబడి నిధి లేదు. రైతులు అకాల వర్షాలు కానీ లేకుంటే మామూలుగా ఈరోజు ఉన్నటువంటి సీజన్లు అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. మామిడి రైతు ఈ ప్రాంతంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. అదేవిధంగా ప్యాడీ రైతులు దళారులకు అమ్ముకునేటటువంటి పరిస్థితి వచ్చింది. మొక్కజొన్న కొనే దిక్కు లేదు. వీటన్నిటి నుంచి కాకుండా